పెళ్లి పీటలెక్కింది చిన్నారి పెళ్లి కూతురు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తోని ఎంతోమంది హృదయాల్లో కూడా చోటు దక్కించుకుంది అవికా గోర్. సో, మరి ఆ సీరియల్ తర్వాత అంత మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మంచి మంచి సినిమాల్లో కూడా నటించింది. సినిమా చూపిస్తా మామ కావచ్చు, రాజుగారి గది కావచ్చు, ఈ విధంగా చాలా సినిమాల్లో నటించి ఇంకా తెలుగు ప్రేక్షకుల మదిలో మాత్రం తను ఒక చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అది కూడా ఎందుకో కాదు, పెళ్లి చేసుకోవడానికి మాత్రమే అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే గత 6 సంవత్సరాల నుంచి కూడా చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ ఒక అబ్బాయితోని ప్రేమను కొనసాగిస్తుంది. ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చెప్పేసి వాళ్ళే స్వయంగా అధికారికంగా చెప్పారు. సో, మరి తను ఎవరో కాదు, మిలింద్ చాంద్వానీ ఒక వ్యాపారవేత్త కుమారుడు. అయితే వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి, అంటే 6 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. ఇరు ఫ్యామిలీస్లో కూడా ఇద్దరు చెప్పుకున్నారు, ఒప్పించుకున్నారు, చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. సో, మరి ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేశారు. సో, నిన్న మంగళవారం రోజు మాత్రం చాలా గ్రాండ్గా ముంబై వేదికగా వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. అందరూ అంటే మనస్ఫూర్తిగా కూడా దీవించారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి చాలా సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టి ఇప్పుడు ఏకంగా తనే అంటే నిజమైనటువంటి పెళ్లి కూడా చేసుకుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో, ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే మనందరం కూడా వాళ్ళని సినిమాల్లో, అదేవిధంగా సీరియల్స్లో, అంటే టీవీలో మాత్రమే చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ టీవీల్లో అంటే వాళ్ళ స్క్రిప్ట్ భాగంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ రియల్ లైఫ్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరు, రియల్ లైఫ్లో వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారో, వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి పార్ట్నర్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విధంగా చాలామంది కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, మనం చూస్తూ ఉన్నాం. మరి రీసెంట్గా కూడా మన ప్రభాస్ గారికి కూడా పెళ్లి కాబోతుందని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. అనుష్క గారికి పెళ్లి కాబోతుందని చెప్పేసి, సాయి ధరమ్ తేజ్కి పెళ్లి కాబోతుందని చెప్పేసి, అంటే ఎవరైతే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్నారో వారి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, అంటే పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, తను కూడా సినిమా ఇండస్ట్రీ అయినా కాదా, సో ఈ విధంగా చూస్తూ ఉంటారు. సో, అదేవిధంగా కూడా అవికా గోర్ పెళ్లి చేసినటువంటి మిలింద్ చాంద్వానీ ఎవరు అంటే ఒక వ్యాపారవేత్త కుమారుడు. తను కూడా వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారు. చాలా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో, వాళ్ళు ఫ్యామిలీ కుదిర్చింది కాకపోయినప్పటికీ కూడా మంచిగా ఇద్దరు ఫ్యామిలీలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరు అండర్స్టాండింగ్ కలిసింది, ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే చేశారు, పెళ్లి కూడా అయిపోయింది. సో, ఓవరాల్గా అయితే ఇక్కడ చిన్నారి పెళ్లి కూతురు పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి.